బాపు 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 చెప్పు బాపు. అంత రెస్పెక్ట్ ఎందుకులే కానీ నీకు ఒకటి చెప్పాలి. ఒకటేందిరా పది చెప్పు. నీ లెక్క నాకేనా పనా పాటనా? రాత్రి 12 దాకా తిరుగుడేనా, పొద్దున 10 దాకా వండుడేనా, ఇంకేమైనా ఉందా? అది కాదే బాపు, నేను చెప్పేది నువ్వు. మరి ఏంటిది బాపు? నాకు బండి కావాలి. గింతేనా? ఆడెట్లున్నాయి బండి కట్టుకుపో, దానికి నన్ను అడుగుడు ఎందుకురా? నీ అవ్వ గా బండి కాదే. మరి ముంజకాయల బండ చిన్న ముల్లికాయ వారా ఇంకా ముంజకాయల బండి పట్టుకొని ఆడుకుంటానికి? ఎడ్ల బండి కాదు, ముంజకాయల బండి కాదు, నాకు NS 200 బైక్ కావాలి. బైకా? ఏంటానా నీ కొడుకాట బైకులు కావన్నట. చెప్పింది వినబడడానికి బైక్ కావాలి. NS 200 ఎందుకురా? మన అట్లస్ 1945 ఉంది చాలదా? ఆ సైకిల్ తొక్కి తొక్కి బర్రె లెక్క ఉండేటోని దుడ్డ లెక్క అయినా. నాకు బైక్ కావాలి. బర్రెలెక్కుండి పాలిస్తావా ఏంది? అయినా బక్క ఉంటేనే మంచిది, బండి దగ్గర ఉండి లేదు. ఆ సైకిల్ తొక్కపో. నీ అవ్వ ఆ పంచర్ వేసేటోడు కూడా ఆ టీపుకి వేసిన పంచర్లతోటి 4 టీపులు కొనుక్కోవచ్చు అంటాడు. సైకిల్ ఆట అదో సైకిల్ దిక్కుమాల సైకిల్. మరి ఆ ట్యూబ్ని తీసుకొని 4 కొత్త ట్యూబ్లు వేయను. ఆయనకేంద్ర అమ్ముకుంటాడు ఎన్నైనా చెప్తాడు. దానికి ఏమైందిరా? బండి ఉంది. మా తాతప్పటి నుంచి నడుతుంది. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. దండం పెడతానే ఒక బండి కొని. అవ్వా నువ్వన్న చెప్పే. అయినా నీకు సైకిలే చక్కగా ఒక్కరాదు, బండి ఎందుకురా? మొన్న దుకాణంలోకి పోయి రమ్మంటే పోయి సందల్లో వచ్చావా గుద్దిండు. ఆ ముసలి వచ్చావా ఇంటి మీద మన్ను పోసింది. ఈసారి బండి కొనిస్తే తీసుకుపోయి ఎవరికి ఎడుతురా? మరి అయినా నీకెందుకురా బండి? ఏమైనా గవర్నమెంట్ నౌకరీ చేస్తానవా? ఊరి మీద ఆగని తిరిగేటోనివి, నీకు బండి అవసరమా? అగో దానికి బ్రేకులు వల్లే నేనేం చేయాలి? రీమ్లా కాలు పెట్టి ఇట్లా ఆపండి ఏంది? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా కాంచి దొక్కాలి. ఏం చేయాలంటే ఎట్లా? అట్లాంటి తీసుకుపోయి ఎవరు తాళ్ళనే గుద్దుతావా? నాకు గయాన్ని కాదు, నాకు బండి కావాలి. నువ్వు బండి కొనియకపోతే ఈ కుర్దా ఈయనే చత్తా. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. అద్దు, అది బర్రెకే సరిపోదు. నువ్వు తాగితే ఎట్లా? మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? కొడుకు పోతే పోనీ కానీ నీకు బర్రె కావాలా? అయినా సత్త అంటాను. సత్త ఏంటో స్వర్గంలో షోరూమ్ ఉంది అనుకుంటావా? ఆడపోయి బండి కొనుక్కుంటావా? సత్త అని అనకు, పనికో, 4 పైసలు వస్తాయి. అప్పుడు ఏమైనా బండి కొనుక్కో, సైకిల్ కొనుక్కో. అంత పని మాత్రం చేయకురా. నేను ఎట్లనన్నా నచ్చ చెప్పి బండి కొనిపిస్తా గానీ నీకు పుణ్యం ఉంటుంది, ఏం చేసుకోకురా. చెప్పు, అట్లా చెప్పు, లేకపోతే ఇంట్లోనే ఉండా. పెద్ద వార్నింగ్ ఇది. అగో కొనిస్తాడు, తీసుకో. నా దగ్గర మాత్రం ₹1 లేదు. అమ్మా నువ్వన్నా చెప్పే ప్లీజ్, నాకు బండి కావాలి. అమ్మా పిలిచి గుండె పిండకురా. ఏమోరా మీకు నాకు సాట కాదు. నాకు బండే కొనుక్కలేదు. అబ్బా బాబా ప్లీజే బండి కొనియే. రోజు పెండకాలు ఇస్తా, పాలు ఎత్తా, రోజు గడ్డెత్తానే. ప్లీజే బండి కొనియే. నువ్వు పొలంకి రమ్మన్నా వస్తా, రోజు మంగబత్తాలు కూడా మోస్తా. ప్లీజే నువ్వు ఏ పని చేయమంటే ఆ పని చేస్తా. ప్లీజే నాకు బండి కొనియే. నాకు బండి లేకపోతే ఇజ్జత్ వీక్తుంది. నా దోస్తుగాళ్ళు మొత్తం నాది ఇజ్జత్ వీక్తారు. నాకు కొంత మంచిగా అనిపించలేదు వాళ్ళతో తిరిగితే. నాకు బండి కావాలి ప్లీజ్ బాబా, ప్లీజే బండి కొనియే ప్లీజే. అయితే వాళ్ళతో తిరగకు,
బండి లేదు గిన్నె లేదు లోపల నాడు. ఆ బండి కట్టే పైసలు పెడితే మందు బాతాల కిరాయి వెళ్తుంది. ఆ బండి కట్టే పైసలు పెడితే మందు బాతాల కిరాయి వెళ్తుంది. ఏం గుండు రావాడిది? ఆ గుండె బతకాలి. 10 గుండెలు బతికేస్తుంది. 10 గుండెలు బతికేస్తుంది. చీ నీ అవ్వ నీ ఇంట్లుంటా నా వాళ్ళు మీకు తెలుస్తలేదు. ఇంతకెళ్ళి వీక్ నువ్వెటు పోతాన్నావు? నువ్వు కూడా ఇంతకెళ్ళి వెళ్ళిపోతాన్నావు ఏంది? దా నువ్వు కూడా రా, పోదాం అందరం. నేను రాను, బియ్యం పెట్టిన అన్నం చూడాలి. ఎట్లేదు పొలం కాడుకు వస్తా నేను. సరే చెప్పండి రా. A few hours later. నీకా అండి అన్నెక్క నీకు కూడా స్కూటీ కావాలి. పట్టు చీర దిక్కులేదు, స్కూటీ కూడా కావాలి నా బతుకు. నీ బతుకు ఏమైంది? బంగారం అవసరం బతుకు. అందుకే పేంత బంగారం వేసుకొని తిరుగుతున్నాయి. చీపురు కూడా బంగారదే. బంగారం వేసుకొని తిరుగుతున్నా బంగారం అవసరం బతుకు కాదు. ఏ బాధ లేకుండా బతికినా అది బంగారం అవసరం బతికే. ముదాలు నీ కొడుకు బాధ ఏందో తీర్చు. పొద్దుటి నుంచి ఇంటికి రాలేదు, తిండి కూడా తినలేదు. ఇప్పుడు ఏం చేయంటావు? నేను గిట్ట అటు పోయి తినిపి అంటావు ఏంది? కడుపులా మడితే ఆడేస్తాడు. నువ్వు తినిపిస్తావో కొనిస్తావో నాకు తెలియదు. వాడైతే నా కళ్ళ ముందు ఉండాలి. పోరడు ఆకలితో ఎట్లున్నాడో ఏమో. కొనిస్తా, ఇల్లు అమ్మి కొనిస్తా. నీకు స్కూటీ కొనిస్తా, అనుకో బైక్ కొనిస్తా. తర్వాత చింత చెట్టు కింద శనగలు అమ్ముకుంటా బతుకుదాం. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? పాతదో కొత్తదో ఒకటి చూడలేము. గదే ఎన్నేసి 200 కనే కదా. 200 గిట్ట వస్తుంది కావచ్చు. మమతల తల్లి ఎన్నేసి 200 అంటే అది 200 రూపాయలకు రాదు, 2 లక్షలు కావాలి. అది మన ఇల్లు అమ్ముకోవాలి. 2 లక్షలు కాకున్నా 2000 చూడలేవు. పోరాడు సైకిల్ ఎన్ని రోజులని తొక్కుతాడు. సరే బాలరాజు లేవురా. నేను లేవ్వా. నేను నీ కొడుకుని కాదు, నువ్వు నా తల్లివి కాదు. బండి కొనిచ్చేదాకా. దానికోసమేరా నిన్ను లేపేది. నీకొకటి చూపిస్తాలే, నువ్వు లే తొందరగా. నాకు చూపి బండి కావచ్చు. అవ్వ నా ప్లాన్ వర్కౌట్ అయింది. ఏంటిది? లేచి నిల్చో, కళ్ళు మూసుకో. నాకు చూపించేది బండే కానీ దీనికి దావుడు మూతలు ఎందుకు? లేదురా, నువ్వు ఒకటి చూస్తే షాక్ అవుతావు. షాకా? అరే అంత మంచి బండి అన్న. ఏం బండి? చూసే ఆగలేవు, అంత ఎగురుతావు ఎందుకు? వచ్చినాం చూడు. 1 2 3. నేను చెప్పలేదా షాక్ అవుతారా అని? ఎట్లుందిరా బండి? మస్తుందా? నాకు కొనమంటే నువ్వు కొనుక్కున్నావు అనే బాపు. నాకు కాదు బాపు, నీకే ఇది. నాకా? నీకే. మంచిగా ఉంది కదారా. నువ్వు అన్నట్టు NS 200 దొరకలేదురా, XL 200 దొరికింది. అందుకే పట్టుకొచ్చినాం. XL 200 మీరే తయారు చేసిరా? కాలిఫోర్నియా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్ లో టాపరు కదా. మేము ఎందుకు చేస్తాం? 200 మేము రాసినాం,
ఎక్సెల్ వాడే తయారు చేసిండు. మంచిగుందని అడుగుతున్నా అమ్మ. ఇంకా దీనికేమైందిరా? 2 గీరెలు ఉన్నాయి, ఒక ఐండీలు ఉంది, ఒక సీట్ ఉంది. ఏ బండికైనా 2 గిర్రలు ఉంటాయమ్మా. అరే నీకు కాళ్ళు అందకపోతే దీని మీద కూర్చుండి నడపచ్చురా. ఇంకా నయం, సైకిల్ లెక్క కాంచి దొక్కు మనలే. ఎట్లుందిరా బండి? నో కామెంట్స్ బాపా. ఇంకో సీటు ఇయ్యలేదా? ఇచ్చిండు, నేనే తీసేసిన. ఎందుకు? సైకిల్ కెట్టుకుంటావా? కొత్త బండి కదారా, మీ దోస్తుగాళ్ళు ముగ్గురు ఎక్కితే టైర్లు ఖరాబ్ అయితే నేనే తీసేయమన్నా. అంటే మీరిద్దరు ఎక్కాలంటే ఎట్లా మరి? నువ్వు ముందరి అందులో కూర్చుంటావు, నేను నడుస్తా అంతే. మరి అమ్మ ఏడ కూర్చుంటది? అమ్మకు ఫ్రీ బస్ అయినాయే, బండి ఎందుకురా? వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. నీ తెలివి మామూలు తెలివి కాదే బాపా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మరి మీ అయ్య అంటే ఏమనుకున్నావు? అట్టుట్టి మనిషి కాదు మరి, పెద్ద మనిషా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అరే అంటే అందరికి పెద్ద మనిషా అని. అది సరే గాని దీనికి బుగ్గ లేదా? ఏంటి మమ్మీ ఎవడీడు? నేనే పెట్టలేదురా. ఎందుకు? దీనికేం కారణాలు ఉన్నాయో మళ్ళా. సాయంత్రం 6 అయితే అడుగు బయట పెట్టుడు బందేనా, దీనికి బుక్ ఎందుకురా? మరి టైర్ బయట పెట్టాలంటే? సైకిల్ టైరు కట్టిస్తా, ఇట్లా కొట్టుకుంటావు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఒకసారి అట్లా పోయి తిరిగిరా. ఇక పోతా, పోకపోతే చెప్తానా? తాళమేది? తాళం ఎందుకు? ఇగో ఈ 2 వైర్లు అంట పెట్టు, స్టార్ట్ అవుతుంది. గంతే. మరి ఎవడన్నా ఎత్తుకోపోతే ఎట్లా? ఆ టెన్షన్ నాకు ఉంది రోయ్. దీన్ని ఎవడెత్తుకపోతారా? ఏంటిది? అదేరా, దీన్ని నువ్వు ఎత్తుకపోనిస్తావా? ఎక్కడో కొడుతుంది సీనా. సరే అట్లా పోయేత్తా. సరే ఆగు, కండిషన్ ముందు 2 రోజులకు 50 రూపాయలు పెట్రోల్ పోతా. బండి మీద ఇద్దరు ఎక్కరాదు. సాయంత్రం 6 అయితే బండి బయటకు తీయకు. 20 కంటే ఎక్కువ స్పీడ్ పోవద్దు. బండిని నీట్గా మంచిగా దుడవాలి. జీవితం కూడా వడనియద్దు. ఎవరికి మాత్రం ఇవ్వద్దు. మెల్లగా పోవాలి, చక్కగా వచ్చి ఇంట్లో పెట్టాలి. అంగడంగడ మాత్రం చేయకు. కొత్త బండిది. అవ్వా, నువ్వు ఉన్న 5,000 బండికి 500 కండిషన్లు పెడుతున్నావు. ఈ కండిషన్ అన్ని పెట్టుకొని బండి నడిపే కన్నా ఆ సైకిల్ని తొక్కుకుంటా పోయింది నయం. మరి అయితే అద్దా మరి బండి అయితే సైకిల్ తొక్కుంటావు. బండి దిగు. నాకు ఏడుపు వస్తుందిరా. ఉండనీలే, దానికన్నా ఇదే నయం. తొక్కుడు తప్పుతాంది. సరే ఈ కాడ నుంచి బండిని మంచిగా తుడుచుకో, నీట్గా ఉంచుకో. దీన్ని ముడితే ఊసిపోయేటట్టుంది. దీన్ని ఏం దుడుతావు? ఏమన్నా కొత్త బండా? 1 hour later. హలో బంగారం, తిన్నావా? ఎందుకు తినలే? అవునా? ఏంటి? నేను కూడా రావాలన్నా నిన్ను చూడడానికి. మొన్న అంటే 48 గంటలు అవుతుంది. 48 గంటలు అంటే 48 సంవత్సరాలు లెక్క. ప్లీజ్ బంగారం,
అన్నా సరే అర్ధ గంటలు నీ ముంగట ఉంటా బంగారం. ఓటు కానీ లెక్క అర్ధ గంటలు వస్తా అని ఒప్పుకున్నా కానీ బండి కావాలిగా మరి. బాగానే కానీ ఫోన్ చేద్దాం. హలో అరే అర్జెంట్ రా బండి కావాలి నాకు. ఒక అర్ధ గంట సేపు అని అంతే. పెట్రోల్ ఎందుకు లేదురా, పెట్రోల్ ఉండి కూడా లేదంటున్నావు. అరే అర్ధ గంట సేపు రా మళ్ళీ ఇస్తా నీకు బండి. అరే ఇక్కడ రమేష్ గారికి వెళ్ళా. అలా అరే రమేష్ అరే అర్జెంట్ రా బండి కావాలి నాకు. ఏ పని ఉంది మామ తొందరగా కావాలి. అరే బండి ఇంటికానే ఉంది, అయ్యా ఊరికే వేయండు అయ్యేసుకపోయిండు అంటానే వేంద్రా. అరే ఇయ్యలేవురా ఒక అర్ధ గంటనే. హలో హలో ఇబ్బంది ముందు అని అడుగుతాను కానీ అసలు నా బాలరాజు గారిని అడుగుతున్నాను. ఈయన్ని అడిగితే ఒక్కటే మాట నీకు వెళ్ళిస్తాను. హలో హలో బాలరాజు ఎప్పుడు లేదు ఫోన్ ఇయ్యాలి వేసేమేంద్రా. అరే నీతో నాకు పని పడ్డదిరా. పనా నాతోనా? బండి కావాలరా. నాకెక్కడిదిరా బండి? అరే నీ ఎక్సెల్ ఉంది కదా. దీన్ని ఊళ్ళే బండి అన్నావు నువ్వు ఒక్కను వేరా. అరే ఏదైతే ఏందిరా బండి బండిగా. బండితో ఏం అవసరం రా నీకు? పిల్ల రమ్మనేది మా బండి కావాలి. బండిని ఎవడు అడిగిండ్రా, పని కావాలి నాకు. సరే చూద్దాం. సరే మా తొందర రా, మరి నేను రెడీ అయ్యి ఉంటా. ఏమైందిరా అంగంగి తొంగి చూస్తాను? ఏం లేదు బాపు, పడుకున్నావా లేదా చూస్తున్నా అంతే. అవ్వ ఇంట్లోనే ఉన్నాడుగా, ఏం కాదు మెల్లగా దొబ్బుకుంటా రోడ్డు దాకా పోదాం. ఎట్రా నువ్వు టచ్ తొంగి చూసినప్పుడు అర్థమైంది నువ్వేమో చేస్తావని. ఎట్లే దొడ్డుకోదామని దొడ్డికి పోయినావా బిడ్డ? దొడ్డుకోవడానికి నీ అడకాడుకోవడానికి బండి కొనలే, ఆడ పెట్టి నడుచుకుంటావు. సరే సరే పో పడుకోపోవే, ఎండ బాగా కొడతా. అందుకే రేకులు వేసింది. బాలరాజు ఏమైందిరా, తొందర రావురా. రాముడు మంచి బాలుడు, తండ్రి మాట జవ దాటడు. అవును దాటడు.
రామాయణం తెలుసు, అది ఎందుకు చెప్తాను ఇప్పుడు నాకు. అక్కడ సీత నా కోసం ఎదురు చూస్తాను. సీత మంచి బాలిక, లక్ష్మణ్ గీత దాటాలనుకోలే. అవునరా, కానీ అక్కడ నా సీత అల్లయ్య గీత దాటొచ్చిందిరా. తొందర రారా అంటే మీ అయ్య బండియలేగా. అరే నువ్వు నా మంచి దోస్తువిరా, నన్ను అర్థం చేసుకుంటావు. అదేదో ముందే ఎడితేనే ఆటో కన్నా పోదుంటా. ఇప్పటికైనా సమయం మించిపోలేదంటే నీ మూసుకొని ఫోన్ పెట్టు, మీ అయ్య గురించి తెలిసి కూడా అడిగినరా నేను. ఇక్కడ నాకే 100 షరతులు అంటే ఈడొకడు. మనం కూడా స్టంట్లు చేసి వీడియోలు పెడితే మస్తు ఫేమస్ అవుతాం. స్పోర్ట్స్ బైక్ల మీద చేస్తే ఉంటది కిక్కు, ఎక్సెల్ మీద చేస్తుంటది అసలైన మజా. కానీ మా అయ్య నాకు బండి ఎట్లు ఇయ్యాలి? బాపు, ఓ బాపు. ఏంటిదిరా మళ్ళీ ఏం కావాలి? నాకు కాదే, నీకే. పైసలు ఇచ్చి 90 తెమ్మని దుకాణాలకు పంపినావు కదా, ఏం బ్రాండ్ తేవాలి? నేను నీకెప్పుడు ఇచ్చారా పైసలు? మర్చిపోయినావా అనే? నువ్వే పొద్దుగాల 100 రూపాయలు ఇచ్చినావు, పోరా ఒక 90 తేరా అని చెప్పినావు. మళ్ళీ ఇప్పుడు ఇట్లా అంటా అన్నావు. ఏమో ఇచ్చినట్టయితే గుర్తుకులేదు నాకు. సరే మరి ఈ పైసలు నాకే కావచ్చు, నా దగ్గర ఉండని. 90 తెస్తానం కద్దనుడు దేనికి? యాదకి వచ్చింది, పొద్దుగాల ఇచ్చిన. కరెక్ట్ గుర్తుకొచ్చింది. సరే ఏ బ్రాండు? ఓసి 90దే. మిగులుతే అని చాక్లెట్ కొనుక్కో. క్యాడ్బరీ పర్క్ తినండి, లైట్ గా అయిపోండి. సరే పోయేత్తా. అక్క బండి సెట్ అయింది. సరే జల్దిరా. సరే మనకు వీడియో తీయడానికి ఒకరు కావాలి కదా, దీన్ని పట్టుకొని పోదాం. అరే తమ్ముడు ఏం చేస్తాను రీడా? పెద్ద కాలం నీళ్ళు ఎక్కలేవని నీళ్ళు ఇస్తున్నా. నువ్వు కూడా చీర్తావా? తమ్ముడని మంచిగా మాట్లాడితే తీట మాటలు మాట్లాడుతున్నావు. మరి లేకుంటే ఏందన్నా? చేసే చూస్తూనే ఉంటున్నావు, మళ్ళీ అడుగుతావు. తెలియదా? సరేగా నీ ఇట్లా తమ్ముడు, నీతోడు కొంచెం పని ఉంది. లాస్ట్ ఈయనతోడు కూడా అనిపించుకున్నాడు అవుతాను. పని అంటే పని కాదురా. నేను రీల్ ఇస్తున్నా, దానికి వీడియోలు ఇష్టోలు కావాలి. నువ్వు మస్తు తాడా వీడియోలు, నా వీడియో తీసేవుదా? వీడియో అయితే మీరు ఫేమస్ అవుతారు, నేను కాదు. లాస్ట్ కు నీ పేరెత్తారా? డిఓపి బై రిషి అని. పెద్ద ప్లానింగే. అట్లయితే అత్త సీట్లేదుగా. అరే ఇదేంద్రా, ఇది నీకోసం వేయించిన. కూర్చో, ఇట్లా కాలు పైకి ఎట్టుకో. రెడీ అయిపోతున్నా, పట్టుకోపోయా. అరే తమ్ముడు, గో నేను బండి తీసుకొని ఇట్లా అత్తా, ఇట్లా వీడియోకి ఫస్ట్ ఇట్లా కింద పెట్టు. బండి రాగానే జుప్పని పైకి లేపాలి. ఇట్లా డ్రోన్ లేక చూసినా అట్లా తీయాలి. అరే ఆ వీడియో చూస్తే ఎవరన్నా ఇన్స్టాగ్రామ్ లో పెడితే ట్రెండ్ కాలే మనం. అరే వీడియో ఎట్లుండాలంటే అల్చల్ కావాలి మనం. అంటే మన వీడియో చూడగానే అబ్బా అరే ఏంద్రాబాయ్ అనాలి. గదేరా తమ్ముడు, మరిగో ఇట్లా పట్టుకో. అరే నీకు 360 degrees అంటే తెలుసారా? వీడియో ఇట్లా చుట్టూ తీయాలి, బండికి ఇట్లా ఇట్లా పోతుంది అట్లా తీయాలి. ఓకేనా? రైట్, నువ్వు పట్టుకో. ఇప్పుడు వస్తా, తీ. తమ్ముడు బండి మాత్రం మంచిగా రావాలి. ఇన్స్టాలో వీడియో పెడితే బాలరాజ్ 46 రైడర్ అనాలి. కామెంట్ లో మొత్తం అయ్యే ఉండాలి. ఓకేనా? అరే తమ్ముడు ఏమో అంటా అన్నావు? ఏం లే అన్న, నీ బండి ఎట్లా ఇచ్చినా కిరాక్ వస్తుంది. నీకు ఇట్లా బండి అంపిపోతా, నువ్వు కూడా మొత్తం కిందికి అంపిపెట్టు. టైర్ ఎట్లా తిరుగుతుందో నీ కెమెరా అట్లా తిరగాలి. బండి అంపితే కెమెరా కూడా అంపుకుంటావా? సరే అన్న.
అన్నా మంచి చెప్తున్నావు, అన్నా మంచి చెప్తున్నావు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అన్న వీడియో మస్తు వచ్చింది. ఏడన్నా అనిపిస్తలేడు. ఊపుకుంటూ లేకండేంది, ఊపుకుంటూ లేకండేంది అన్నా? ఏడి కనిపిస్తలేడు. వీడియో మాత్రం మస్తు తీసిన. నాలా కూడా ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నాడు. కాళ్ళు వస్తాయిరా రిషిగా. ఇక్కడ ముసలిది ముడినట్టు సౌండ్ వస్తుంది. అరే రిషిగా తొందర రారా. అన్నా బాలరాజ్ అన్నా ఏమైంది? బాలన్న కింద పడ్డావా? రే రిషిగా రే. కాళ్ళు వస్తుంది అమ్మా. అమ్మా బాలన్న ఏమైందా ఇక్కడ పన్నావు? పిల్లచ్చి వెళ్తే వచ్చి వన్నరా అత్తవా నువ్వు కూడా? అన్న మీ ఇద్దరి మధ్యలో నేనెందుకు? చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నీవే నొప్పితో చస్తున్నా అంటే ఈడెందుకు అన్నా అంటున్నావు. నాకు ఈడేమన్నా వండుడేమన్నా సోకారా? కాళ్ళు ఎత్తలేదు. బండి నడపరా కాదురా, బండి అడ్డం వచ్చి పడ్డరా. నువ్వు వర్రాక దండం పెడతానా? ఇజ్జత్ తీస్తున్నావు అమ్మా. అమ్మ ఫోన్ చేయమంట. బాలరాజు వాళ్ళ అమ్మ భారత? లేదు, భారతల్లో కొడుకే బాలరాజు. ఎవరైతే ఏంది కానీ మీ బాలరాజు కింద పడ్డారు, దారి తీసుకుపోయావు. అరే నేను నొప్పితోటి అన్నారా? నిన్ను ఎవరి అన్నారా? మా అత్తే చీరి చింతకు కడతారా. కొడుకా ఏమైందిరా నాన్న? దెబ్బ తాకిందా? పడ్డవాట కదరా? ఎట్ట పడ్డావురా? ఏడ తాకింది దెబ్బ? పడ్డవాట కదా? బండి పడ్డదా? అవ్వా కాళ్ళు వస్తుంది. నేను చెప్పిన కదరా కొడుకా, నీకు సైకిలే చక్కగా దొక్కరాదా అని. బండ తట్టుకొని బండి అడ్డం పడ్డదా కొడుకా? దెబ్బ తాకిందారా? పడ్డవా? అవ్వా నా బాధ నేనుంటే నీలోటు నీ. అవ్వా కాళ్ళు వస్తుందా? నీకు అప్పుడే చెప్పినా విన్నావా? ఇది ఇంత పెద్ద బండి వద్దని. ఇప్పుడు చూసిన వాడు పడ్డాడు దవాఖాన పాలే. ఇప్పుడు ఎట్లా చెప్పు? అవ్వా పడ్డందుకన్నా బాగాలేదు, పెద్ద బండి అన్నందుకు నాకు మస్తు బాగా అనిపిస్తుంది.